సో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్లీ ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించింది ఫస్ట్ నోటిఫికేషన్ అయితే 2025 రైల్వే క్యాలెండర్లో ఫస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. ఫైనల్లీ ఆర్ఆర్బి ఏఎల్పికి చూడండి ఫస్ట్ ఇండియన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు అనమాట. చూడండి 19 మార్చ్ 2025 నిన్న అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనం ఈరోజు వీడియో చేస్తున్నాం చూడండి. అఫీషియల్ ఇండియన్ అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే 2025 క్యాలెండర్కి సంబంధించింది ఫస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ అయితే ఫైనల్లీ ఇచ్చేసారంటే అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకొచ్చేది. ఇంకా ఏఎల్పి సిబిటి ఎగ్జామ్ కూడా ఇంకా అవ్వలేదు, సిబిటి ఎగ్జామ్ కూడా ఇంకా అవ్వలేదు, అప్పుడే నోటిఫికేషన్ అయితే దీనికి నోటిఫికేషన్ అప్డేట్ అయితే ఇచ్చేయడం జరిగింది అఫీషియల్ ఇండియన్. అది చూడమ్మా ఆల్ జోనల్ రైల్వేస్ అనమాట. అసలు ఇండియన్ అంటే ఏంటంటే ఏం చెప్తాను చూడండి. ఇండియన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ సెంట్రల్ రైల్వేలు ఎన్ని ఉన్నాయి, సికింద్రాబాద్ ఉంది కదా, నెక్స్ట్ భువనేశ్వర్ అనే టోటల్ జోనల్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్ని కలిపి ఒక ఇండియన్ రెడీ చేసి దాన్ని బోర్డుకి అయితే పంపించడం అనేది జరుగుతుంది. దాన్ని అసెస్మెంట్ వేకెంట్ అని అంటారు అనమాట. ఓకేనా, అసెస్మెంట్ వేకెన్సీస్ అంటారు. అయితే ఇదే విధంగా అసిస్టెంట్ లోకో పైలట్ పంపించడం జరిగింది. చూడండి వీడియోలో పూర్తి డీటెయిల్స్ అసలు ఎన్ని వేకెన్సీ ఏ జోన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, నెక్స్ట్ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అని అన్ని అప్డేట్స్ అయితే వీడియోలో అయితే చూద్దాం. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా, అది చూడండి అఫీషియల్ ఇండియన్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. చూడండి నెక్స్ట్ ది కంప్లైంట్ అథారిటీ ఆఫ్ ది సెంట్రలైజ్ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడైతే చెప్పడం జరిగింది. సెంట్రలైజ్ నోటిఫికేషన్ సంబంధించి చూడండి అసలు ఎన్ని వేకెన్సీ టోటల్ వేకెన్సీ 2025 ఏఎల్పి చూసుకున్నట్లయితే 9,970 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అఫీషియల్ అప్డేట్ అనమాట, ఇది అఫీషియల్ ఫేక్ అయితే కాదేమి. ఓకేనా, అయితే నెక్స్ట్ చూసుకోండి జోనల్ వైజ్ చూసుకున్నట్లయితే 2024లో చూసుకున్నట్లయితే 18,000 దగ్గర అయితే కొంచెం అయితే తక్కువ ఇచ్చారనమాట ఈసారి. ఇది అందరూ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అందరికన్నా. ఇక 2024లో ఎవరెవరైతే అవ్వలేదో అందరికి కూడా దీనికైతే అప్లై చేసుకోండి. ఓకే, అయితే నెక్స్ట్ సెంట్రల్ రైల్వే చూడండి జోన్ వైజ్ చూద్దాం. పోస్టులు ఎక్కడైనా ఏ పోస్టులు ఏ జోన్లు ఎన్ని ఉన్నాయి ఒకసారి. సెంట్రల్ రైల్వే చూసుకుంటామా 376 అయితే ఉన్నాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వే చూడండి 700 అయితే ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే చూడండి 1461 ఉన్నాయి. ఈస్టర్న్ రైల్వే 768. నార్త్ సెంట్రల్ రైల్వే 508 అయితే ఉండడం జరిగింది. నార్త్ ఈస్టర్న్ రైల్వే 100 అయితే ఉండడం జరిగింది. నార్త్ ఫారంటీర్ రైల్వే ఇక్కడ చూడండి 125 ఉన్నాయి. నార్థన్ రైల్వే 500 ప్లస్ ఉన్నాయి. నార్త్ వెస్టర్న్ రైల్వే 600 ప్లస్ ఉన్నాయి. మన సౌత్ రైల్వే 918 అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 568 ఉన్నాయి. సౌత్ ఈస్టర్న్ రైల్వే 796 అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ సదరన్ రైల్వే చూసుకోండి 510 అయితే ఉన్నాయి. వెస్ట్ సెంట్రల్ రైల్వే మెట్రో కోల్కతా రైల్వే 700, 800, 225. ఫైనల్లీ చూసుకోండి టోటల్ 970 పోస్టులు అయితే ఇక్కడైతే ఇండియన్లో రైల్వే బోర్డుకి సెండ్ చేయడం అయితే జరిగిందనమాట అన్ని జోనల్ నుంచి. ఓకేనా, అయితే ఫైనల్లీ ఆర్ఆర్బి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్స్ అఫీషియల్ నోటీస్ అయితే వచ్చేస్తుంది. 9,970 పోస్టులు అనమాట. ఓకేనా, అది చూడండి కిందకి చూసుకున్నట్లయితే అసలు క్యాస్ట్ వైజ్ వేకెన్సీ చూసుకోండి. క్యాస్ట్ వైజ్ వేకెన్సీ సంబంధించిన అప్డేట్ అనమాట అఫీషియల్ ఇండియన్లో అయితే త్వరలోనే క్యాస్ట్ వైజ్ అవన్నీ జోన్ల వైజ్ వేకెన్సీ అనమాట. ఇది ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది జోన్ల వైజ్. అయితే క్యాస్ట్ వైజ్ వేకెన్సీ కూడా త్వరలోనే మీకు అఫీషియల్ నోటీస్ అనేది అంటే ఫస్ట్ ఇండియన్ అయ్యాక షార్ట్ నోటీస్ అనేది తీస్తాడు. షార్ట్ నోటీస్లో స్టార్టింగ్ అప్లికేషన్ డేటు ఎండింగ్ అప్లికేషన్ డేట్ ఇస్తాడు. నెక్స్ట్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఆఫీషియల్ నోటీస్ అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది అందరూ అయితే వెయిట్ చేయండి. చాలామంది అయితే అసిస్టెంట్ లోకో పైలట్ 2024 చాలామంది అయితే ఫెయిల్ అవ్వడం జరిగింది. మొన్న CBT 2 చాలామంది సెలెక్ట్ అవ్వలేదు. మీ అందరికీ ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఓకేనా, అందరు ఇప్పటి నుంచి అయితే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి CBT 2కి సంబంధించింది. ఓకేనా, ఇప్పటి నుంచి అయితే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. CBT 2కి సంబంధించింది పక్కా 100% అయితే ఈసారి అయితే జాబ్ అయితే పక్కా కొట్టండి. ఓకే, నాకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి ఆర్ఆర్బి టెక్నీషియన్ సంబంధించింది. ఇది కూడా నార్మల్ చెప్పాలంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావాలి. టెక్నీషియన్ ఏఎల్పి అనేది జనవరి దగ్గర రావాలి కదా. దీనికి కూడా ఇది ఐ థింక్ ఏఎల్పి 2024లో ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది ఇచ్చాడు కదా. ఇదే విధంగా కూడా అఫీషియల్గా ఇన్ కేసు దీని షార్ట్ నోటీస్ రిలీజ్ అయిన తర్వాత టెక్నీషియన్ సంబంధించిన ఇండియన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా, అందరైతే వెయిట్ చేయండి, తొందర అయితే ఏం లేదు. ప్రెజెంట్ ఉన్న నోటిఫికేషన్స్ని గ్రూప్ డి అయితే దీన్ని అన్ని కూడా వినియోగించుకోండి. ఓకేనా, అయితే ఇదేంటి అఫీషియల్ అప్డేట్ అందరికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.